హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సత్యపై చేసుకున్న క్రిష్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా క్రిష్ అయితే సత్యాన్ని కొడతాడు. ఎవరికి చెప్పనవసరం లేదా, నిర్ణయాలు నువ్వే తీసుకుంటావా, ఎవరితో నీకు సంబంధం లేదా అని తనపై సీరియస్ అవుతూ ఉంటాడు. దీనికి సత్య అలాగే చూస్తూ ఉండిపోతుంది. అరే క్రిష్, ఆవేశపడకురా అని క్రిష్ వాళ్ళ బాబాయ్ అంటాడు. ఆవేశం కాదు బాబాయ్, ఆవేదన. నా జీవితంతో ఆడుకోమని చెప్పు, కానీ నా మనసుతో ఆడుకోవద్దు. అలా మాకు తెలియాలి కదా. అవును నిజమే, తప్పు చేశాను, నీతో గొడవ పడ్డాను, అయితే నువ్వు నాతో మాట్లాడవా, నేను నీకేం కానా, నన్ను పట్టించుకోవా అని క్రిష్ సీరియస్ అవుతాడు. దీనికి సత్య సైలెంట్ గా ఉండిపోతుంది. అరే గుడికి వెళ్తున్నాను అని ఒక మాట చెప్పి వెళ్ళంటే నీ సొమ్మె మనం పోతుందా, సత్య సత్య అని ఎలా అర్చన తెలుసా నీకు అని పక్కనున్న చెట్టుకి క్రిష్ చేయగుద్దుతాడు. దీంతో క్రిష్ చేతికి గాయం అవుతుంది. అయ్యో క్రిష్ అని వాళ్ళ బాబాయ్ వస్తూ ఉంటాడు. అవసరం లేదు బాబాయ్, మీకు పైన గాయం మాత్రమే కనిపిస్తుంది, నా మనసుకైన గాయం ఎవరికీ కనిపించదు అని క్రిష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సత్య రూమ్ లో ఉన్న క్రిష్ దగ్గరికి వెళ్తుంది. క్రిష్ కి నేనంటే ఇంత ఇష్టమా అని తను అనుకుంటూ వెళ్తుంది. ఇంకా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి క్రిష్ పక్కన కూర్చొని చెయ్యి అంటుంది. క్రిష్ కి ఆయన గాయంకి మందు రాస్తూ ఉంటుంది. సత్యం చూసిన క్రిష్ చాలా ఆనందపడతాడు. సత్యకి నేనంటే నిజంగా ఇష్టమా, మరి నాతో ఎందుకు ఇలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.